అండి, ఈవిడ గారేంటి మళ్ళీ వచ్చేసింది అనుకుంటున్నారా? మరేం లేదండి, హెయిర్ గ్రోత్ అవ్వటానికి మీ ముందుకు ఒక మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్ తీసుకొచ్చేసానండి. ఈ ఆయిల్లో హెయిర్ గ్రోత్ అవ్వడానికి అలాగే హెయిర్ ఫాల్ తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డ్రై గులాబీ రెమ్మలు, ఇంకా అలాగే నేను ఫస్ట్ ఫోటోలో చూపించాను కదండి, అవన్నీ ఇప్పుడు మీకు చెప్తాను ఏమేమి వేసుకోవాలో చూసేయండి. అట్లాగే మీకు ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేపాకు, ఇంకా వచ్చేసి కలబంద, అలాంటివి నేను స్కిప్ చేసేసాను ఎందుకంటే నాకు అవైలబుల్ లేవండి. సో అందుకని నేను స్కిప్ చేసేసాను. వేపాకు అవి వేసుకుంటే ఏమవుతుందంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేనైతే ఇవి చూపించేస్తున్నాను చూడండి. డ్రై గులాబీ రెమ్మలు లేదా పచ్చివైనా పర్లేదు, అలాగే మెంతులు, వట్టివేర్లు, కరివేపాకు, డ్రై ఉసిరి లేదా పచ్చివి ఉన్నా పర్లేదు, పచ్చివి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుందండి. అలానే మందార పువ్వులు, మందార ఆకులు, అలాగే నేను మీకు అవిసె గింజలు స్కిప్ చేసేసానండి. తర్వాత నేను వేశాను అవిసె గింజల పౌడరు, అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్కి గ్రోత్ అవ్వటానికి, చాలా మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. మందార పువ్వులు, మందార ఆకులు, డ్రై ఉసిరి, ఇవన్నీ కూడా బాగా ఒట్టివేర్లండి. చూడండి, ఒట్టివేర్లు కూడా చక్కగా యూజ్ అవుతాయి. మంచి స్మెల్ వస్తుందండి, ఒక మంచి అరోమా కూడా వస్తుందండి, బాగా స్మెల్ వస్తుంది, బాగుంటుందండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా కాగాలండి. ఇవన్నీ అసలు కొంచెం కూడా పచ్చిగా కూడా ఉండకూడదు, మొత్తం పట్టుకుంటే విరిగిపోయేంత డ్రై అయిపోవాలి, చక్కగా బాగా వేయించుకోవాలి దానిలో ఆయిల్లో. అదంతా ఆయిల్కి పట్టేసేయాలన్నమాట. ఆ హెర్బ్స్ అన్నీ బాగా చక్కగా కాగాలి ఆయిల్లో. మరిగించిన తర్వాత ఒక సిమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టి కాగించండి, లేదంటే తొందరగా మాడిపోతే ఆ హెర్బ్స్లో ఉన్న ఇదంతా మళ్ళీ ఆయిల్లోకి పట్టదు త్వరగా. సో లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు మరిగించండి. మరిగించాక చక్కగా కలుపుతూ ఉండండి, బాగా హీట్ చేసుకొని చక్కగా మరిగించుకోండి. అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఉల్లిపాయ నాకైతే పడదు ఆ స్మెల్, అందుకని చెప్పి నేను వేయలేదు. ఉల్లిపాయ వేసినా కూడా హెయిర్ బాగా మంచి గ్రోత్ అవుతుంది. సో ఇవన్నీ వేసుకొని చక్కగా మరగనివ్వండి. బాగా మరిగేసిన తర్వాత చక్కగా చూడండి ఎలా కాగిందో, అట్లా అవ్వాలి. మొత్తం బ్లాకిష్గా వచ్చేస్తాయి అన్నమాట హెర్బ్స్ అన్నీ. అంత బాగా ఇచ్చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి చక్కగా, ఎక్కడ కూడా పచ్చి ఉండకూడదు. అలా బాగా కాగనిస్తేనే స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది, లేదంటే త్వరగా పాడైపోతుంది ఆయిల్. కాబట్టి ఎక్కువసేపు మరిగించుకోండి. ఎంగేజ్లో ఉన్న వాళ్ళకైతే ఈ ఆయిల్ బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళకి హెయిర్కి అంత గ్రోత్ మొత్తం ఇదిగా ఉంటుంది కదా కొంచెం. సో వాళ్ళకైతే ఇంకా బాగా హెయిర్ బాగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కూడా ఉండదు. నేను ముందర చెప్పినట్టు వేపాకు ఇంకా అలాంటివి కూడా వేసుకుంటే కలబంద మంచిగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా డాండ్రఫ్ రాదండి. నాకైతే ఆ వేపాకు దొరకలేదు, సో నేను స్కిప్ చేసేసాను. ఇంకా చాలా ఉన్నాయండి వేసుకోవాలి, కానీ నేను అవైలబుల్ ఉన్నవి వరకు వేసాను. దానిలో బ్రింగ్రాజు ఆకు, మందార పూలు, మందార ఆకులు కూడా ఎక్కువ దొరకలేదు. ఇంకా నేను ప్రతిసారి అయితే మందార ఆకులు, మందార పూలు ఎక్కువ వేసేసుకునేదాన్ని. సో ఈసారి నాకు కొంచెమే దొరికాయి, ఇంకా కొంచెంతోనే అడ్జస్ట్ అయ్యి ఇంక ఇవన్నీ వేసేసి కాసేస్తున్నాను. మినిమం 1/2 అవర్ పైనే పడుతుంది మరగడానికి.
చక్కగా మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని గాజు గ్లాసు ఇది ఉంటుంది కదా సీసా, దానిలో స్టోర్ చేసుకోండి. గాజు సీసాలో అయితే ఎక్కువ రోజులు అనమాట, 3 months నిలువ ఉంటుంది. ఇది వచ్చేసి దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత టూ డేస్కి కానీ 3 daysకి కానీ హెడ్ బాత్ చేసేయండి. ఇప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. లేదు అట్లా అనుకుంటే మేము కొంచెం మంది కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే నైట్ ఆయిల్ పెట్టేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసేసేయండి. ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. హెయిర్ కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఆయిల్ అప్లై చేసేసి నైట్ అల్లా వదిలేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసేయండి. చాలా బాగా గ్రోత్ ఉంటుంది హెయిర్. చూసారా ఎంత వచ్చిందో? నేనైతే 500 grams పైనే తీసుకున్నాను కోకోనట్ ఆయిల్. నాకు దీనికి కొంచెం వెల్త్గా వచ్చిందనమాట. ఇదైతే నాకు 3 months యూజ్ అవుతుంది, చక్కగా నిల్వ ఉంటుంది. ఫస్ట్ గాజు సీసాలోనైతేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి స్టోర్ చేసుకుంటే. చూసారా? చాలా బాగా యూజ్ అవుతుందండి హెయిర్ గ్రోత్కి. అలాగే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ డాండ్రఫ్ రాదు ఈ ఆయిల్ రాసుకుంటే. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ఈ ఆయిల్ చూసారా ఎంత బాగా యూజ్ అవుతుందంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.